హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మనకి ఫైనల్ కి ఇచ్చారు కదండి. సో ఇనీషియల్ గా ఇచ్చిన కీకి మరియు ఫైనల్ కీకి అసలు ఎన్ని క్వశ్చన్స్ డిఫరెన్స్ ని ఒకసారి చూద్దాము. సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. యా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పేపర్ 2 మనం కంపారిజన్ చూసుకున్నట్లయితే, సో ఇది పేపర్ 2 ఇనిషియల్ కీ అండి. ఇది ఇనిషియల్ గా ఇచ్చిన కీ అండ్ ఇది పేపర్ 2 ఫైనల్ గా ఇచ్చిన కీ అన్నమాట. సో ఇప్పుడే రెండు కూడా ఈ రెండు పేపర్లు అంటే 150 క్వశ్చన్స్ కంపేర్ చేసినట్లయితే కేవలం ఒక్క క్వశ్చన్ మాత్రమే మనకి ఇక్కడ అబ్జెక్షన్ యాక్సెప్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 141. సో మనకి ఐయుసి అంది ఫస్ట్ వాళ్ళు ఇనీషియల్ గా క్రిటికల్లీ ఎక్స్టింట్ అని చెప్పేసి అన్నారు కదా. సిఆర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే దట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కదండి. సో అది ఒకటి మాత్రమే చేంజ్ చేశారు. బట్ మనము మన టెలిగ్రామ్ ఛానల్లో వెంకటేష్ సార్ కూడా విత్ ప్రూఫ్స్ మనకి చాలా సబ్మిట్ చేయడం జరిగింది. సో లెట్ మీ షో యూ. సో ఇది చూడండి, ఓవరాల్ గా మనం ఎస్ఎన్టీలో 4 క్వశ్చన్స్ కి అబ్జెక్షన్స్ రేజ్ చేసాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 92, 140, 141 అండ్ 143. దీంట్లో 141 క్వశ్చన్ మాత్రమే యాక్సెప్ట్ చేశారు. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. సో ఇది వాటి యొక్క ప్రూఫ్స్ అన్నమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 92కి దాని యొక్క అథెంటిక్ ప్రూఫ్స్ కూడా మనం పెట్టాము. సో ఇది క్వశ్చన్ నెంబర్ 140 అండ్ ఇదంటే యాక్సెప్ట్ చేశారు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి. అండ్ ఇది ఇంకో క్వశ్చన్ అన్నమాట. బట్ మరి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో తెలీదు. సరే, ఇది పక్కన పెట్టేస్తే పేపర్ 2లో మనకి కేవలం ఒక క్వశ్చన్ మాత్రమే యాక్సెప్ట్ చేశారు. సో పేపర్ 1 చూద్దాము. సో దిస్ ఈస్ ఇనీషియల్ కి. ఓకేనా, ఇక్కడ మనకు కనిపించేది ఇనీషియల్ కి అన్నమాట. ఫస్ట్ మనకి ఇచ్చారు కదా, అండ్ ఇక్కడ కనిపించేది ఫైనల్ కి. ఓకేనా. ఈ రెండు ఈ రెండు పేపర్లు కంపేర్ చేస్తే అంటే 150 క్వశ్చన్లు కంపేర్ చేసినట్లయితే మనకి ఎక్కడ వీళ్ళు అబ్జెక్షన్స్ యాక్సెప్ట్ చేశారు అంటే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. మనకి క్వశ్చన్ నెంబర్ 6లో విచ్ విష్ణుకుండిన్ రూలర్ హ్యాడ్ ట్రాన్స్ఫర్డ్ ద క్యాపిటల్ ఫ్రమ్ అమరపూరి టు డెండలూరు అని చెప్పేసి దాని యొక్క ఆన్సర్ మాధవ్ వర్మ అని చెప్పేసి ఇచ్చారు. బట్ మనకి ఇక్కడ ఎక్కడ కూడా టైం లైన్ అంటే ఒక డేట్ కానీ స్పెసిఫిక్ టైం లైన్ ఏం అడగలేదు. అండ్ అబ్జెక్షన్స్ లో మనం చూసుకున్నట్లయితే అంటే ఫైనల్ కీలో ఆ క్వశ్చన్ నెంబర్ 6కి రెండు ఇచ్చారు మనకు ఆప్షన్స్. సో ఐదర్ విక్ సార్ చేస్తాను, ఐదర్ విక్రమేంద్ర వర్మ లేదా మాధవ్ వర్మ, ఈ రెండు ఆప్షన్స్ లో ఏది సెలెక్ట్ చేసినా ఆన్సర్ మనకి కరెక్ట్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఒక క్వశ్చన్. సో నెక్స్ట్ చూద్దాము. కంపారిజన్ లో క్వశ్చన్ నెంబర్ 27 వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో 27 చూసుకోవచ్చు, అది zoom చేస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి మనకి ద క్రెసెంట్ ఈస్ అన్ ఇంగ్లీష్ వీక్లీ ఫౌండెడ్ బై ముత్నూరి కృష్ణారావు అని చెప్పేసి ఇది ఒకటి ఇన్కరెక్ట్ అన్నారు. బట్ మనకి ఫైనల్ కీలో 3 కూడా ఇవ్వడం జరిగింది అనమాట. 3 కూడా ఇన్కరెక్ట్ అనే వాళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి మనం చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి. 3 ఎవరైతే మీరు అంటే ఆప్షన్ బబుల్ చేసినటువంటి వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారో అది కూడా మీకు కరెక్ట్ అవుతుంది అనమాట, అంటే మీరు పెట్టిన ఇది. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 139 మనకి ఇచ్చారండి. సో 139 ఇక్కడ అసెషన్ అండ్ రీజన్ యొక్క క్వశ్చన్ కి ఇక్కడ చూసుకోవచ్చు అసెషన్ అండ్ రీజన్. ఇక్కడ మనకి ఇనీషియల్ కీలో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ ఆప్షన్ 2 అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ.
బట్ ఇనీషియల్ కీలో ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్పేసి మనకి ఇచ్చారు, రైట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం 147. సో ఇది పాలిటీ నుంచి మనకి ఇక్కడ విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ జుడిషియరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజర్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ వన్ అని చెప్పేసి అన్నారు. అండ్ మనం 147 ఫైనల్ కీలో చూసుకున్నట్లయితే బోత్ 1 and 2 రెండు కూడా కరెక్ట్ అని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఒక 5 క్వశ్చన్లు కనిపిస్తున్నాయండి. ఎస్ఎన్టీలో మనకి ఒక క్వశ్చన్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ ఈ పేపర్లో ఒక 4 క్వశ్చన్లు, ఓవరాల్గా 5 క్వశ్చన్లు మనకి వీళ్ళు అబ్జెక్షన్స్ యాక్సెప్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఈ ఫైనల్ కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బికాస్ చాలా మంది స్టూడెంట్స్ 200+ వచ్చినాయి బట్ మేము సెలెక్ట్ అవ్వలేకపోతున్నాం అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకోవాలి అంటే మీరు ఒకసారి ఫైనల్కి చెక్ చేసుకోండి. ఫైనల్కి చెక్ చేసుకోవడం అంటే ఓన్లీ మీరు కరెక్ట్ పెట్టిన ఆన్సర్స్ వరకు మాత్రమే కాకుండా ఎన్ని రాంగ్ అయినాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 150లో మీ 100 కరెక్ట్ అయినాయి, 50 రాంగ్ అయినాయి అంటే చాలా మంది స్టూడెంట్స్ స్కోర్ 100 అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇక్కడ ఆ 50 క్వశ్చన్స్కి ఇంటూ 1/3 నెగిటివ్ తీసేస్తే మనకు ఒక మార్క్స్ వస్తాయి కదా, అది 100లో నుంచి మైనస్ చేస్తే మీకు మీ యొక్క ఒరిజినల్ స్కోర్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, అలా 2 పేపర్స్ కూడా మీరు యాడ్ చేసుకొని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ అదర్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే మెయిన్స్ రాశారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.